ఎంఐఎం పార్టీకి ప్రయోజనం చేకూర్చడం కోసమే జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం, వార్డుల విభజన జరిగిందని కార్పొరేటర్ సరళ ఆరోపించారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, అఖిలపక్ష భేటీ నిర్వహించకుండా నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ఆమె ప్రశ్నించారు. ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం తప్పు అని అంటున్న అమీర్పేట్ కార్పొరేటర్ సరళతో మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజశేఖర్ చారి ఫేస్ టు ఫేస్. జీహెచ్ఎంసీలో కార్పొరేషన్లు మున్సిపాలిటీల విలీనంలో భాగంగా ఈరోజు బీజేపీ కార్యాలయంలో రామచంద్ర గారి ఆధ్వర్యంలో బీజేపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో జరిగిన విషయాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అమీర్పేట్ కార్పొరేటర్ సరళ గారు ఉన్నారు. వాళ్ళతో అడిగి మన విషయం. మేడం నమస్తే అండి. ఏంటి మీటింగ్ ఏం జరిగింది, మీటింగ్లో జరిగిన అంశాలు ఏమున్నాయి? జై భారత్. ఈరోజు ఏదైతే రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో మనకి ఈ సమావేశం కార్పొరేటర్ సమావేశం, ఎందుకంటే కౌన్సిల్ మీటింగ్ పెట్టబోతున్నారు కాబట్టి దానికి వారు చేసిన తప్పిదాలు ఏంటి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న అందరం కలిపి మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే ఏదైతే విభజన ఉందో ఈ 300 డివిజన్స్ అని వారు ఫిక్స్ చేశారు, బాగానే ఉంది. కానీ 300 డివిజన్స్లో విస్తీర్ణమా, పాపులేషనా, దేని ప్రకారం ఇది జరిగింది అన్నది ఇప్పటికి కూడా వాళ్ళ మ్యాప్స్ ఇవ్వలేదు. మ్యాప్ ఇవ్వకపోవడం కూడా జోనల్ కమిషనర్ని అడిగితే కూడా మా దగ్గర అంటారు. అంటే వీరు డోర్ నెంబర్ ప్రాతిపదికన చేసాము అంటారు. అసలు డోర్ నెంబర్ ఎగ్జాంపుల్ మీకు అమీర్పేట్లో దుర్గా టెంపుల్ నుంచి నిమ్కర్ నగర్ వరకు అమీర్పేట్ డివిజన్ అని పెట్టారు. అలాగే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద భాగము ఏదైతే అది ఎస్ఆర్ నగర్ పెట్టారు. ఈ అమీర్పేట్ ఢిల్లీ మిఠాయి నుంచి మనకి నిమ్కర్ నగర్ వరకునేమో అమీర్పేట్ డివిజన్ అని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏ ప్రాతిపదిక మీద తీసుకున్నారు అన్నది ఇంపార్టెంట్ పాయింట్. అదే కాకుండా విస్తీర్ణ అంటే ద ఏరియా డైమెన్షన్స్ ఏం తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు అని అడుగుతుంటే, అదే కాకుండా సనత్ నగర్ డివిజన్కి మీరు మళ్ళీ వెళ్తే అక్కడ కూడా ఏంటంటే ఎగ్జాంపుల్ జెడ్ కాలనీలో రోడ్ నెంబర్ 5 అని ఉందండి. ఆపోజిట్ లేన్ అంటే సేమ్ లేన్లో ఆపోజిట్ డోర్ నెంబర్స్, ఈ డోర్ నెంబర్స్ ఏదైతే ఈ జీహెచ్ఎంసీ సంస్థ ఉంటుందో, ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, అలాగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఒక పరిధిలోకి వస్తే ఎప్పుడు సామాన్య ప్రజలు వాళ్ళ డివిజన్లో ఏమన్నా ప్రాబ్లం వస్తే ఇది మన సెంటర్ పాయింట్ అన్నది అర్థం చేసుకుంటారు. ఆ సెంటర్ పాయింట్ అర్థం చేసుకునేటట్టు వాళ్ళు ఎక్కడా కూడా విభజన చేయలేదు. దానివల్ల కాలనీ వాసులందరూ కూడా ఆల్రెడీ అర్జీలు పెట్టడం జరిగింది జీహెచ్ఎంసీ వారికి. వీరు ఇప్పుడు అసలు ఏదైతే కౌన్సిల్ మీటింగ్ పెడుతున్నారో అసలు రేపు పెట్టడం ఏంటి, ఎప్పుడు ఇచ్చారు, దీన్ని నోటిఫికేషన్ ఇచ్చాక దాన్ని ఏంటి అని అబ్జెక్షన్స్ తీసుకుని వీళ్ళు ఇప్పుడు రేపొద్దున ఓకే అనడానికి మాత్రమే తప్పితే అసలు రూల్ ఏంటంటే దీనికన్నా ముందు అన్నీ చేశాక జీహెచ్ఎంసీలో ఇది ఆమోదం చేయాలి. అది ఎక్కడా జరగలేదు. 1 day టైం ఇస్తున్నారు. 1 day టైంలో ఎలా అవుతుంది అనుకుంటున్నాం. ఇస్ ఇట్ పాసిబుల్ టు చేంజ్? లేకపోతే మనకు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంత బ్యూరోక్రాట్స్ సరిపడా ఉన్నారా? ఎక్కడా కూడా ఏది చేశారో వారు చెప్పేదానికి, పేపర్ మీద ఉన్నదానికి ఎక్కడా కూడా పొంతన లేదు. వాళ్ళు ఏదైతే ఎంఐఎం అనే టార్గెట్ పెట్టుకున్నారో భాగ్యనగరాన్ని తీసుకుని ఆ రోజు 50 కార్పొరేటర్లు ఉంటే ఇప్పుడు 70-80 కార్పొరేటర్లు వస్తారు. కాబట్టి కేవలం ఎంఐఎం వారికి బెనిఫిట్ చేయడానికే ఈ విభజన చేశారని మేము ఖచ్చితంగా, నా అభిప్రాయం అదే. ఎందుకంటే జనాభా లెక్కన్నా తీసుకోవాలి, లేదా ల్యాండ్ ఏరియా విస్తీర్ణమన్నా తీసుకోవాలి. కొన్ని దిక్కుల రైల్వే ట్రాక్ అవతల కొంత డివిజన్ పార్ట్ ఉంది. జనరల్గా ఒక బార్డర్ లైన్ ఉంటుందండి. జిహెచ్ఎంసీ రూల్ ప్రకారం రైల్వే ట్రాక్ బార్డర్ కానీ లేకపోతే ఎంఆర్ఓ డివిజన్, అలా ప్రతి దానికి ఒక ప్రణాళిక, ఒక పద్ధత అయిన రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని వారు పాటించకుండా కొత్త జీవోలు తెచ్చి ఆ జీవో ప్రకారం చేసేసామంటే ఆ జీవో ఏ ప్రణాళికను తీసుకున్న జీవో తయారు చేస్తారు. అది ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు ఇప్పుడు జరిగిన మీటింగ్లో రామచంద్ర అధ్యక్షులు మీకు మీట్ జరిగింది. ఆయన మీకు కార్పొరేటర్గా మీకు ఏమి దిశానిర్దేశం చేశారు, రేపు కౌన్సిల్ సమావేశంలో కూడా ఎటువంటి అంశాలు లేవనెత్తాలి, మాట్లాడాలని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. ప్రజలకి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉంది. మీకు ఇప్పుడు జరిగిన మీటింగ్లో రామచంద్ర అధ్యక్షులు మీకు మీట్ జరిగింది. ఆయన మీకు కార్పొరేటర్గా మీకు ఏమి దిశానిర్దేశం చేశారు, రేపు కౌన్సిల్ సమావేశంలో కూడా ఎటువంటి అంశాలు లేవనెత్తాలి, మాట్లాడాలని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది.
ప్రజలకి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇవ్వలేదు, ప్లస్ ఈ డీలిమిటేషన్ ఏదైతే ఉందో అది సరైన పద్ధతిలో లేదు అన్నది దాన్ని ప్రామాణికంగా ప్రూవ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. దాన్ని ప్రశ్నించడానికే కౌన్సిల్లో మేమందరం కూడా ముందుకెళ్ళమని మాకు ఆదేశించడం జరిగింది. ఇది అమీర్పేట్ సంబంధించిన కార్పొరేటర్ సలహా గారు చెప్తున్నారు. డీలిమిటేషన్ వల్ల కూడా చాలా సమస్యలు వస్తున్నాయి, వాటికి సంబంధించిన విషయంలో కూడా కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తాలని చెప్పేసి సలహా గారు చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో రాజశేఖర్ సార్, మెట్రో టీవీ, హైదరాబాద్.